ఆకలి అవుతుంటది, మీరేమో స్పీచ్లు దంచుతా ఉన్నారు. వాళ్ళు లేచిపోతారా ఏది చూసుకోవాలని అంటున్నారు. అయితే నేను చెప్పిన అన్న, మా వాళ్ళు 7 దశాబ్దాలు 70 ఏళ్ళ నుంచి ఆకలితోనే ఉన్నారు. ఇక్కడ ఉన్న పాలకులు అరిగోస పెడితే, కష్టాలు పెడితే, భూమొక్క లేక వలస పోయి అర్ధాకలేక అలమటించి తరాలు అంతరించిపోయారు. వీళ్ళకి ఆకలి కొత్త కాదు, అవమానాలు కొత్త కాదు, వీళ్ళ ఆకలిని భరించే శక్తి ఉన్నారు. మా వాళ్ళు లేచిపోరు. మీరు ఎక్కడి నుంచో మాకు ముఖ్యంగా వచ్చారు. మీరు ఇచ్చే సందేశాన్ని చివరి మాట వినేదాకా మా వాళ్ళు చెప్పి నేను సీనన్నకు చెప్తా ఉన్నా. ఎంతమంది సీనన్న నాకు ఒక 20 ఏళ్ళ నుంచి ఆత్మీయుడు. రాజకీయాల్లో అందరూ వస్తారు, ఎదుగుతారు, ఎవరెవరో ఉంటారు, ఆశీర్వదిస్తారు, ఎదుగుతుంటారు, ఎమ్మెల్యేలు అవుతుంటారు, మంత్రులు అవుతుంటారు, పలుమార్లు కూడా అవుతుంటారు తర్వాత. కానీ సీనన్న అట్లాంటి నేపథ్యం నుంచి వచ్చినాడు కాదు. కమ్యూనిస్ట్ పార్టీ నుంచి, సిపిఎం పార్టీ తరఫున ప్రజల గూడు కోసం, ప్రజల గుడిసె కోసం, ప్రజల ఆకలి తీర్చడం కోసం, ప్రజల కష్టాలు తీర్చడం కోసం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి అనేక ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించి లాఠీ దెబ్బలు తిని జైల్లో పాలై నానా అవమానాలు కష్టాలు భరించి రాడుదని నాయకుడిగా ఎదిగిన వాడు మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సీనన్న. కేసీఆర్ గారి అత్యంత ఇష్టడు, నమ్మకమైన వాడు, కేటీఆర్ గారికి నమ్మకమైన వాడు, మేమందరం ఇష్టపడే గౌరవించే నాయకుడు మన జోగులాంబ గద్వాల్ జిల్లాకు ఇన్ఛార్జిగా రావడం నాకైతే ఆనందంగా ఉంది. మనందరికీ కూడా ఆనందంగా ఉంది. 3 జిల్లాలకు, నాగర్కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా, గద్వాల్ జిల్లాకు వారిని కేసీఆర్ గారు నమ్మకంతో ఇన్ఛార్జిగా పంపించడం జరిగింది. నన్ను కూడా ఈ ప్రాంత వాసిని కాబట్టి, ఇక్కడ పుట్టిన వాడిని కాబట్టి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా నా మీద ఏమన్నా అభిమానులు వాళ్ళు ఉంటారు కదా, అనుమానం ఉంటే నేను చెప్తా ఉన్నా, మీ అనుమానాలన్నీ తీసేసుకోండి. నా మీద ఏమన్నా ఉంటే నేను ఏ కోరిక లేకుండా, ఏ ఇష్టము లేకుండా, ఇక్కడ నుంచి మీ నుంచి ఏమీ ఆశించకుండా కేవలం కేసీఆర్ గారు, కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మాత్రమే గద్వాల్లో పనిచేస్తున్నాను. నేను నమ్మకని శిరస్సు నుంచి నమస్కరించి మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేసి చెప్తా ఉన్నా. దయచేసి మీరు దీన్ని నమ్మండి. నాకు ఏ స్వార్థం లేదు, ఏ కోరిక లేదు, ఏ ఆశ లేదు. ఎవరన్నా మీరు ఎత్తి చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ మాటలు మీరు నమ్మొద్దని చెప్పి మీకు మరొక్కసారి ఈ సందర్భంగా చెప్తాం. ఎందుకంటే సీనియర్ కానీ మేము కానీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆయనను వాళ్ళ జిల్లాకు ఎన్నో ఇబ్బందులు పెట్టినా, మన జిల్లాలో నన్ను ఎంత రాచి రంపాన పెట్టినో మీరు చూసారు. కానీ కేసీఆర్ గారు మాత్రమే మమ్మల్ని దగ్గర తీసి, మమ్మల్ని ప్రోత్సహించి, మమ్మల్ని ప్రజా జీవితంలో నిలబెట్టిన వాడు కేసీఆర్ గారు. అట్లాంటి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నీళ్ళు లేని పైన దుంకమంటే రాయి కట్టుకొని దూకడానికి సిద్ధపడిన మాకు ఏ స్వార్థం ఉండదు, ఏ ఆలోచన ఉండదు, ఏ అత్యాశ ఉండదు. కాబట్టి వాళ్ళ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాం. మీకు సపోర్ట్ చేయడానికి, మీకు సహాయం చేయడానికి మాత్రమే నేను ఇక్కడికి వస్తున్నా. దాన్ని మీరు దయచేసి అర్థం చేసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఆ ఆలోచనలో భాగంగానే ఎమ్మెల్యే గారు రోగానే ఢిల్లీలో ఉన్న కేటీఆర్ గారు నాకు ఫోన్ చేశారు. అర్జెంట్గా తత్వాలు పోయి హనుమంతుని కలుపుకొని మీరు గ్రామంలో తిరిగి పార్టీ విశ్వాసం పరిగెత్తుకుని వచ్చి 4 రోజులు ఉండి హనుమంతులను, నారదీరాములను అందరినీ కలుపుకొని గద్వాల్లో ప్రెస్ మీట్ పెట్టి గ్రామానికి తిరిగి ఒక విశ్వాసాన్ని, ఒక భరోసాన్ని కల్పించి కేటీఆర్ గారు తీసుకుపోయాడు. తర్వాత దీక్ష దివాస ఇన్ఛార్జ్ పంపిస్తే చాలా రోజులు ఇక్కడ వండుకొని పనిచేసాం. కేటీఆర్ అనే సభ సక్సెస్ చేయబట్టి ఇక్కడ వండుకొని పనిచేసాం. అనేక రోజులు మన మున్సిపల్ ఎలక్షన్ కూడా పనిచేసాం. అట్లనే ఇప్పుడు కూడా సభ్యత్వం రోజు కూడా భవిష్యత్తులో కూడా పార్టీని బలోపేతం చేయడానికి, మీకు అండగా నిలబడడానికి, మీకు సహాయం చేయడానికి మాత్రమే నన్ను ఇక్కడికి కేసీఆర్ గారికి పంపిస్తా ఉన్నారు. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దయచేసి ఎక్కువ సమయం తీసుకుని అన్నీ మాట్లాడతారు కాబట్టి 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఇప్పటికీ పార్టీ 25 ఏళ్ళు అయిపోయింది, ఒక జనరేషన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 30 ఏళ్ళు పార్టీ అద్భుతంగా పనిచేయడానికి, మెడికల్ లాంటి నాయకులను తయారు చేయడానికి, అద్భుతమైన కార్యకర్తలు తెలంగాణకి అందివ్వడానికే వాళ్ళ సభ్యత్వం మొదటి కార్యక్రమాన్ని కేసీఆర్ గారు తీసుకున్నారు. ఇది మనం ప్రాణం పెట్టి పనిచేయాల్సిన కార్యక్రమం. ఒక ఇల్లు పునాది లేకుండా నిర్మించుకుంటే ఎట్లుంటుందో, మన సభ్యత్వాలు చేయకుండా మన గుడ్డిగా ఉంటే, గుడ్డి సభ్యత్వాలు చేస్తే రేపు ఫలితాలు కూడా అట్లే ఉంటాయి. కాబట్టి రేపు మన లక్ష్యం నెరవేరాలన్నా, ఇక్కడ మనం ఎమ్మెల్యేగా గెలవాలన్నా, పార్టీని కేసీఆర్ గారిని మోసం చేసిపోయిన కృష్ణమోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలన్నా మనందరం కూడా కసితో సభ్యత్వం చేపట్టాలి.
మీరు నిజంగా ప్రజల దగ్గర పోతే ప్రజలు ప్రేమతో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటారు. దయచేసి మీరు నేను చెట్టు కిందలో ఇంట్లో కూర్చోకుండా అట్లా ఉండదు కూడా. మళ్ళీ ఒక టెక్నీషియన్ వస్తాడు, ఒక యాప్ ఉంటుంది, వాళ్ళందరూ కూడా మనతో పాటు క్షేత్రస్థాయికి వస్తారు. మీరంతా ప్రజల దగ్గరికి పోతే ప్రజలకు తెలుసు కేసీఆర్కు ఇష్టం. ఎవరు కేసీఆర్కి ఇష్టం? కేసీఆర్కు రైతులంటే ఇష్టం, కేసీఆర్కు బీసీలు అంటే ఇష్టం, కేసీఆర్కి ఎస్సీలు అంటే ఇష్టం, ఎస్టీలు అంటే ఇష్టం, కేసీఆర్కు తెలంగాణ ప్రజలంటే ఇష్టం, తెలంగాణ అంటే కేసీఆర్కి ఇష్టం. ఆయన మనసు పెట్టి ప్రాణం పెట్టి రాష్ట్రాన్ని తీసుకురావడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు ఆత్మగౌరవంతో ఆనందంగా బతకాలని 450 సంక్షేమ పథకాలు పెట్టిండు. రైతు బంధు, రైతు బీమానే కాదు, అనేక పథకాలు పెట్టిండు. అనేక సందర్భాల్లో అవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం, మన కార్యకర్తలుగా మాట్లాడుకున్నాం. కానీ ప్రజల ఫలాలు అనుభవించిన ప్రజలు నీతిమంతులు, ధర్మాత్ములు కాబట్టి కేసీఆర్ గారి మీద ప్రేమతో ఉన్నారు. మీరు సభ్యత్వాన్ని తీసుకొని పోతే బ్రహ్మాండంగా వాళ్ళు కేసీఆర్ పార్టీలో చేరేద్దాం అంటే గుంజుకొని మేము కేసీఆర్ పార్టీలో చేరేద్దాం. ఓపికతో మనం ప్రజల దగ్గరికి పోవాలి, నీటిలో చేపలాగా మెలగాలి, ప్రజలతో కలిసిపోయి మనం వాళ్ళని సభ్యులుగా చేర్పించాలని మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ గారికి రైతులు, ప్రజలు, తెలంగాణ అంటే ప్రేమ అయితే అయ్యో రేవంత్ రెడ్డి కూడా ఇష్టాలు ఉన్నాయి. మనిషి అంటే ఇష్టం ఉంటుంది కదా, కేసీఆర్కి ఇష్టం ఉన్నట్టే రేవంత్ రెడ్డి కూడా ఇష్టం. 2 ఇష్టాలు ఉన్నాయి. ఏమి ఇష్టాలు ఆయనకు మీరు చూస్తున్నారు కదా. కేసీఆర్ రేవంత్ రెడ్డికి భూములు అంటే ఇష్టం, బూతులు అంటే ఇష్టం. అవునా కదా? రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి రైతులు, ప్రజలు, దళితులు, బలహీన వర్గాలు ఇష్టమైతే రేవంత్ రెడ్డికి భూములు ఇష్టం, బూతులు ఇష్టం. అక్కడ మొత్తం ఆయన అన్నదమ్ములంతా కలిసి వాళ్ళ అనుమూల అన్నదమ్ములు రాష్ట్రాన్ని తెచ్చుకున్న రాష్ట్రాన్ని, అద్భుతంగా తీర్చిదిద్దుకున్న రాష్ట్రాన్ని, దేశానికి తలమానికంగా నిలబెట్టిన తెలంగాణను అనుమూల ప్రదర్శి వల్ల మొత్తం దూచేసుకుంటా ఉన్నారు. మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. లగచర్ల నుంచి ఆదిలాబాద్ దాకా రైతులు ఎన్ని రకాలుగా హింస పెడతా ఉన్నారు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డికి ఆ ఇష్టం ఉంటే మన కుశంభోన్ రెడ్డి గారికి ఇష్టం ఉంటుందా? కుశంభోన్ రెడ్డి కూడా ఇష్టాలు. ఆయన ఇక్కడ బామ్మర్తులు ఉన్నారు, అక్కడ అనుగుణ అన్నదమ్ముల బాగుంటే ఇక్కడ బాబా మాకు ఏమిస్తామని బామ్మర్తులు అడిగితే మీకేం తక్కువ 2 నదులు ఇచ్చిన కృష్ణాపురంగా మాత్రం దోసుకోండి ఇస్తా. 2 నదులు ఇచ్చిన, వాగులు ఇచ్చిన, వంకలు ఇచ్చిన, చెరువులు ఇచ్చిన, గుట్టలు ఇచ్చిన, భూములు ఇచ్చిన, మొత్తం గర్వాన్ని దోసుకోండి బామ్మర్తులకు ఇవాళ అప్పచెప్పినాడు కృష్ణమోహన్ రెడ్డి గారు. మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు. అక్కడ అనుగుణ అన్నదమ్ముల బాధ అవ్వాలన్నా, ఇక్కడ బండ్ల బామర్తుల బాధ అవ్వాలన్నా బీఆర్ఎస్ పార్టీ చారిత్రాత్మకమైన విజయం సాధించాలి. దానికోసం మనం అందరం అన్నదమ్ములాగా హాయిగా కలిసిమెలిసి పనిచేద్దాం, అరమరికం లేకుండా పనిచేద్దాం. హనుమంత్ గారు బీఆర్ఎస్ బాధ్యతను మోస్తూ 200 ఏళ్ల నుంచి ఎట్లా కష్టపడుతున్నాడో మేమెట్లా కలిసిమెలిసి పనిచేస్తా ఉన్నామో మీ అందరూ వేదిక పైన నాయకులందరినీ కూడా సమయం లేదు కాబట్టి మిమ్మల్ని అందరినీ మాట్లాడలేకపోయినా, మీ పేరు తీసుకోలేకపోయినా క్షమించండి. ముఖ్య నాయకులు మీరంతా 2 సార్లు డిప్యూటీసీగా గెలిచిన వాళ్ళు, ఎంపీగా గెలిచిన వాళ్ళు, కౌన్సిలర్గా చారిత్రాత్మకమైన విజయం సాధించిన వాళ్ళు, గట్టిగా పోరాటం చేసి ఓడిపోయిన కౌన్సిలర్లు, బ్రహ్మాండంగా పనిచేసిన కౌన్సిలర్లు, 2 సార్లు విజయం సాధించిన బిఎస్ కేశవ్ లాంటి సీనియర్ నాయకుడు మనకు ఉన్నాడు, నారాయణ వెంకటరావు లాంటి అనుభవపడిన నాయకుడు. అందరం కలిసి పనిచేద్దాం. పార్టీని కాపాడుకుంటే, పార్టీని గెలిపించుకుంటే పార్టీ ఒక్కొక్కరికి ఒక అవకాశం ఇస్తుంది. అందరికీ వస్తాయి అవకాశాలు, స్థాయిని బట్టి, వాళ్ళకి అర్హతను బట్టి అందరికీ అవకాశాలు వస్తాయి. కాబట్టి అరమరికం లేకుండా మనమందరం అన్నదమ్ములాగా కలిసి పనిచేసి సభ్యత్వాన్ని సీరియస్గా తీసుకొని పనిచేద్దాం. ఇప్పుడు మన సీనియర్లు ఏమేమి ఎక్కడ సభ్యత్వాలు చేయాలి, ఏమేమి అనేది ఆ కార్యక్రమాలన్నీ కూడా వివరిస్తాడు. సీనియర్లకు కేసీఆర్ గారి దగ్గర నుంచి, కేటీఆర్ గారి దగ్గర నుంచి ఆదేశాలు వస్తాయి. ఆయన నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. నేను మీకు మీ అందరినీ కూడా సమన్వయం చేస్తూ మీకు సలహాలు సూచనలించి మీకు చేతుడు వాదుడుగా ఉంటా. బ్రహ్మాండంగా ఉమ్మడి జిల్లాలోనే గద్వాలో అద్భుతంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం